అన్న నమస్తేనే. నమస్తే. చెప్పండి, ఇప్పుడే క్లీన్ చిట్ లభించింది కవితక్క గారికి. కడిగిన ముత్యాల బయటకు వచ్చింది. దీనికి సంబంధించి చాలా ఆనందకరం తెలంగాణ ప్రజలకు. ఒకటే ముక్కుసూటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకే చెప్తున్నాం, ఇది ముక్కుసూటిగా ఈ యొక్క వేదిక నుంచి. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది అన్న ప్రతి ఒక్క మూర్ఖునికి, విధ్వంసకారుడికి ఒకటే క్లియర్ గా చెప్తున్నాం. అరే యదవ గుంటనక్క మనిషి, ఒకటే చెప్తున్నాం. ఇన్ని రోజులు చెలరేగిన వారా బిడ్డ, ఇక కాసుకో. ఈ రోజుకెళ్ళి ఈ రోజు ఢిల్లీ సిబిఐ కేసులో అక్క కడిగిన ముత్యాలు ఆనాడు ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కడిగిన ముత్యాలు నా బిడ్డ బయటకు వస్తుందని చెప్పిండ్రో, ఈనాడు ఆ కళ నిజమైంది. బిడ్డ కాసుకో గుంటనక్క అనుచరులకు చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ గుండాలకు, బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకారులకు కూడా చెప్తున్నాం. బిడ్డ ఈ రోజుకెళ్ళి కాసుకో. అయ్యా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చెప్తున్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా కూడా ఈ రోజు కడిగిన ముత్యాలు మా కవితకు వచ్చింది. మీరు ఎన్నో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2.0లో ఉన్నప్పుడు మీరు మీ ప్రభుత్వాలు కాకుండా మీరు రాష్ట్రీయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అధికారి మీద, ప్రతి పొలిటికల్ లీడర్ మీద కేసు పెట్టి లోపడేపించారు. అయినా కూడా మేము అదనకుండా బెదరకుండా మేము కడిగిన ముత్యాల బయటకు వచ్చినాం. రాబోయే రోజులలో ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క కేసుతో కడిగిన ముత్యాలు ఎలా అయితే బయటకు వచ్చినామో, మేము స్వేద రాజకీయాలు చేసుకుంటూ, నిజమైన రాజకీయాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవితక్క గారు కాబోతున్నారు. ఇదే నిదర్శనం. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ యొక్క ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టాలంటే భయం వణుకోవాలి. ఇప్పటికీ మీకు న్యాయస్థానం మీద నమ్మకం కలిగింది, మాకు ఈ రోజు కూడా న్యాయస్థానం నమ్మకం ఉన్నది. అయ్యా ఇప్పటికైనా దండం పెట్టి చెప్తున్నాం, మీ న్యాయస్థానాలు దండం పెట్టి చెప్తున్నాం. అంటే కవితక్క గారి మీద ఎన్నో అబండాలు మోపారు. అంటే కోటర్ సీసాలు అమ్ముకున్నది అది అని చెప్పేసి చాలా మాట్లాడినారు. దాని వాటన్నిటికీ ఏం చెప్తారు? ఇదే నిదర్శనం. కోటర్ సీసాలు అమ్మిన మా అన్న ఉండావడకులు అందరికీ ఇదే నిదర్శనం. ఇప్పుడు ఈ రోజు అయితే మీరు మార్నింగ్ న్యూస్ లో అందరు చూసుంటారు. ఆల్రెడీ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో గుంటనక్క మనుషులు కానీ, ఇదే డైరెక్ట్ గుంటనక్క మనుషులు అని కాదు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు అనుచరులకు ఒకటే డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయ్యా ఈ రోజుకెళ్ళి మానుకుంటారా మానుకోరి. ఇప్పుడు న్యాయస్థానం కూడా చెప్పింది, లేకపోతే లీగల్ గా మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మా లీగల్ టీం కూడా రెడీగా ఉంటది. కడిగిన ముత్యాల కవితక్క బయటకు వచ్చింది, మీ అంతు వడ్డడు ఖాయం. సిద్దిపేట గడ్డ జాగృతి అడ్డ కవితక్క అడ్డరా బిడ్డ, రాసి పెట్టుకో ఈ రోజుకెళ్ళిగా. చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క గారికి భారీ ఊరట లభించిన నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? ఇది తెలంగాణలో సంబరాలు చేసుకోవాల్సిన సమయము. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి 4వ తారీఖు హోలీ పండుగ అయితే, ఇప్పుడు 27 తారీఖే హోలీ సంబరాలు మేమందరం చేసుకుందామని మేమందరం కూడా సిద్ధపడ్డాము. ఇది పెద్ద ఊరట. ఎవరైతే మూర్ఖులు, దుర్మార్గులు అక్క మీద బురద జల్లే ప్రయత్నం చేసిరో వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇది. చాలా మంది ముఖ్య నేతలు, రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు కూడా కవితక్క గారికి చాలా విమర్శలు చేశారు దీని మీద. దీనికి సంబంధించి చెప్తారు. ఇప్పుడు కడిగిన ముత్యంలా ఏదైతే అక్క చెప్పిందో సేమ్ అదే ఇప్పుడు వర్తిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాను. ఖచ్చితంగా దుర్మార్గులు, దుష్టులకు ముఖం ఏడబెట్టుకోవాలో తెలియక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మమ్మల్ని ఎంతో అవమానించారు కావాలని కూడా. ఇప్పుడు మేము తిరిగి ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లేపని పరిస్థితిలో దుర్మార్గులు ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి కవితక్క కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని చెప్పి. అని కవితక్క గారి మీద ఎన్నో అభియోగాలు మోపారు. కవితక్క గారు అంటే లిక్కర్ రాని అని చెప్పేసి, కోటర్లు అమ్ముకున్నది అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడేది. మరి వీరన్నిటికీ ఏం చెప్తారు? కవితక్క ఏం చేయలేదని కోర్టే ఇవాళ తీర్పిచ్చింది. ఎవడైతే మూర్ఖుడు చెప్పిండో ఆ మూర్ఖుడు తాగి సొయ్యి లేకుండా చెప్పిండని చెప్పి నేను భావిస్తున్నాను. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము ప్రజలలోకి వెళ్తున్నాము. జాగృతి అనే కండవ వేసుకొని ఈ గడప గడపకు ఈ జాగృతి కండవ వెళ్తుంది. మేము చేసే అభివృద్ధి పనులు ఏవైతున్నాయో ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జాగృతి పెద్ద పీఠం ఉంటుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణం కవిత గారే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అని చెప్పేసి అన్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం చేతగానోడే ఏడ బట్టగాల్చి ముఖం మీద వేయాలని చెప్తాడు. ఇప్పుడు ఓడిపోయినోడు కావాలని బట్టగాల్చి పక్కకేసి అక్కని బ్లేమ్ చేయాలనుకున్నాడు. కానీ ఇలా కోర్టే క్లీన్ చీటికి ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఏదైతే లిక్కర్ రాని అని ఇన్ని రోజులు అక్కను అవమానించారో అదే మన ఇంటి ఆడబిడ్డ అయితే ఎట్లుంటుందో ఒక్కసారి మీరు అవమానించే ముందు ఆలోచించి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితక్క గారికి క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అనిపిస్తుంది ఎన్నో అభియోగాల తర్వాత అయ్యా కవితక్క గారు కడిగిన ముత్యాలను బయటకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు ముందుగా సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం అనేటువంటిది శుభ పరిణయం. ముందే చెప్పారు కవితక్క గారు ఈ యొక్క లిక్కర్ కేసుకి ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని ముందు చెప్పిన, కావాలని అన్యాయంగా కవితక్క గారిని ఇరికించడానికి కొంతమంది దుర్మార్గులు పన్నినటువంటి ఈ కేసులో ఈరోజు క్లీన్ చిట్ రావడం అనేటువంటిది శుభ పరిణయం. ఈరోజు కవితక్క గారు కడిగిన ముత్యంలా వచ్చారు. ఈరోజు కడిగిన ముత్యంలా వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కవితక్క గారు ఒక శక్తిగా ఎదిగి ఒక వజ్రాయుధం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్న
బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కవితక్క గారి మీద ఎన్నో అభాండాలు మోపారు. ఈ యొక్క అభాండాలను పటాపంచలు చేసింది ఈరోజు సిబిఐ అనేటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నే దృష్టిలో పెట్టుకొని కవితక్క గారిని పార్టీ నుంచి బయటకు పంపించిన పరిస్థితి కూడా. మరి దీనికి ఏం చెప్తారా? కొంతమంది గుంటనక్కలు పన్నినటువంటి కుట్ర ఇది. ఎటువంటి కేసులు అనేటువంటిది ఉంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో తేలేది కదా. కానీ అక్క కడిగిన ముత్యం కాబట్టి ఈరోజు ఏ కేసులు ఏం చేయలేదు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. తర్వాత మరి రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ ఉద్యమం? మరి రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి పార్టీగా అవతరించబోతా ఉంది. తెలంగాణ పార్టీ నుంచి ఖచ్చితంగా కవితక్క గారు సీఎం కాబోతా ఉన్నారు. కవితక్క గారు సీఎం అయ్యేంత వరకు మేము విశ్రమించబోమనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం.